ద్వితోపదేశకాండం 34వ అధ్యాయం. ద్వితోపదేశకాండం 34వ అధ్యాయం 7వ వచనం ఇలా ఉంది. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడు గలవాడు. అతనికి దృష్టి మాంద్యం లేదు, అతని సత్తువు తగ్గలేదు. ప్రియమైన తండ్రి, నీ సేవకులంగా అలాగనే నీ సేవకులైన మా సోదరులు మేమంతా కలిసి నీ సన్నిధిని, నీ వాక్యం విని కొంత ఆత్మ సంబంధమైన పురుగొల్పు మా పరిచర్య కొరకు, మా కుటుంబాల కొరకు, మా జీవితాల కొరకు పొందుకునేందుకు నీ వాక్య సముఖమునకు మేము చేరివచ్చాం. గతించిన 2 దినాలు నీ సేవకులను బలపరిచి మీరు మాట్లాడుతూ వచ్చిన నీ లేఖన భాగాల కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ సమయాలు మాకు దీవెనకరంగా చేసినందుకు కృతజ్ఞతలు. ఇప్పుడు కూడా సేవకులమైన మాతో మీరు మాకు మంచి సమయాలు అనుగ్రహించమని క్రీస్తు యేసు నామమందే స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ భూమి మీద 3 రకాల సేవకులు కనబడతారు. ఒక రకం సేవకులు సెల్ఫ్ మేడ్ సర్వెంట్స్, తమకు తామే సేవకులం అని చెప్పుకొని వారికి వారే సేవకులుగా తయారయ్యారు. వారి వలన కొంత పని జరుగుతుంది. కానీ ఏదో ఒక రోజున వారు భంగపడే రోజులు తప్పక వస్తాయి. ఎందుకంటే తమకు తాముగానే ఈ ఘనతకు పాత్రులు అనుకున్నారు. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, ఎవడనూ ఈ ఘనతకు తన్ను తాను హెచ్చించుకోకూడదట.
హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆ మాట హెబ్రీ గ్రంథకర్త రాస్తాడు. ఎవడను ఈ ఘనతకు తను తానే హెచ్చించుకోకూడదు. అంటే తనకు తానుగా తయారైన సేవకుడుగా తను కనపరుచుకోవడం మంచిది కాదు. సరే, రెండవ రకం సేవకులు ఉంటారు. వారెవరు అంటే మెన్ మేడ్ సర్వెంట్స్, మనుషులు తయారు చేసిన సేవకులు. కొంతమంది మనుషులు తయారై మన వెనక చేరి మనల్ని బాగా ఉప్పొంగ చేసి, నువ్వు సేవకుడవైతే బాగుంటుంది, నువ్వు చేయగలవు, చెందగలవు అని చెప్పి మనల్ని కొంచెం ఎగదోశారు. ఆ కారణం చేత సేవకులు అయ్యేవారు కొంతమంది ఉంటారు. సరే, వాళ్ళ వలన కూడా కొంత సేవ జరగవచ్చు, కానీ ఒక రోజున వారు కూడా భంగపడే రోజులు తప్పక వస్తాయి. ఎందుకంటే ప్రోత్సహించి నువ్వు సేవకుడవైతే మంచిది, చెప్పు, చెయ్యు అనే వాళ్ళే నువ్వెందుకు సేవకుడవయ్యవు అనే రోజు వచ్చినప్పుడు మనుషుల చేత తయారు చేయబడిన సేవకులు చాలా కృంగిపోవలసి ఉంటుంది. నాకు అర్థమైనంత వరకు మనము ఈ ఘనతకు రాకూడదు, మనుషుల వల్ల కూడా మనం ఈ ఘనతకు రాకూడదు. ఈ రెండు రకాల సేవకులు సరైన వారు కాదు. వారి వలన దేవుని సంకల్పాలు, ఉద్దేశాలు నెరవేర్చబడవు. మూడో రకం సేవకులు ఉంటారు. వీళ్ళెవరంటే గాడ్ మేడ్ సర్వెంట్స్, దేవుడు తయారు చేసిన సేవకులు. దేవుని తయారీలో సమయం ఎక్కువే పట్టొచ్చు, కానీ దేవుడు తయారు చేసిన సేవకుల వలన దేవుని ఉద్దేశాలన్నీ చక్కగా నెరవేర్పుకొచ్చేస్తాయి. అలాంటి దేవుని చేత తయారు చేయబడిన సేవకులలో అగ్రగణ్యుడు మోషే అని చెప్పడానికి మనమేమి మోమాట పడక్కరలేదు. ఎందుకనంటే కొన్ని లక్షల మందిని ఒక దేశం నుంచి మరో ప్రాంతానికి తీసుకుని వెళ్ళి వాళ్ళని ఒక దేశంగా తయారు చేసి వాళ్ళకు రాజ్యాంగమే రాసి ఇచ్చి తమను తాము ఎలాగా వారు పాలించుకోవాలో వారికి కావలసిన ఆజ్ఞలను ఇచ్చి తన తనువును ముగించుకున్న దేవుని చేత తయారు చేయబడిన సేవకుల్లో గొప్పవాడు మోషే అని చెప్పడం అది ముమ్మాటికి సత్యం. అలాంటి సేవకుడు ప్రపంచంలో ఎటువంటి మతంలో కానీ లేక ఎటువంటి సంస్థల్లో కానీ ఎక్కడ అలాంటి నాయకుడిని, సేవకుడిని చూడలేదు. సరే, అటువంటి ఈ సేవకుని దగ్గర కూడా అభ్యంతరాలు పడే పరిస్థితులు వచ్చినప్పుడు అభ్యంతరాలన్నీ తొలగించుకొని తాను ధన్యుడుగా తన సేవను ముగించిన తీరు మనం చూసినప్పుడు ఈయన దగ్గర నుంచి మనం నేర్చుకోవలసిన పాఠాలు కోకొల్లలుగా ఉంటాయి అనిపిస్తూ ఉంటుంది. సరే, ఆ దిశగా మనం మోషే దగ్గర నుంచి మనం కొన్ని పాఠాలు నేర్చుకుందాం. మోషే మరణించిన తర్వాత ద్వితోపదేశ కాండాన్ని సంపాదకీయం చేసినటువంటి వ్యక్తి ఆయన మరణాన్ని గురించి రాశాడు. 33వ అధ్యాయం వరకు మోషే రాసినవే, కానీ 34వ అధ్యాయం మాత్రం మోషే రాసింది కాదు. ఎందుకంటే అందులో ఆయన మరణం ఉంది. ఎడిటర్ ఎవరో సంపాదకీయం చేసిన ఆయన ఈ విషయాలన్నీ రాసి 7వ వచనం అన్నాడు, మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరాల ఈడు గలవాడు, అతనికి దృష్టి మాంద్యం లేదు, అతని సత్తువ తగ్గలేదు అన్నాడు. కనుక మోషే జీవితం అంతా 120 సంవత్సరాలు. ఈ 120 సంవత్సరాలని స్టెఫను 3 భాగాలుగా బ్రేకప్ చేశాడు. మీరు స్టెఫను చేసిన ప్రసంగం చూడండి. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం దగ్గరికి వస్తే మనం 3 భాగాలుగా మోషే జీవితాన్ని స్టెఫను విభజించిన విభజనలో మనం చూడగలుగుతాం. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం చూడండి, 23వ వచనం. అతనికి 40 ఏండ్లు నిండవచ్చినప్పుడు అని ఉంది. ఇది మొదటి 40. తరువాత అదే 7వ అధ్యాయం 30వ వచనంలో 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు అని ఉంది. ఇది రెండో 40. తర్వాత 36వ వచనం చూడండి, ఇతడు ఐగుప్తులోను ఎర్ర సముద్రంలోను 40 ఏండ్లు అని రాసి ఉంది. అది మూడో 40. 3 40లు వెరసి 120 సంవత్సరాలు. ఈ 3 40ల జీవితాలు ఒకలాగా లేవు ప్రియులారా. ప్రతి 40లో అతను ఎదుర్కొనే ఎన్నో అభ్యంతరాలు వచ్చాయి. వాటిని అధిగమించి
ఒక ధన్యుడుగా తాను దూసుకుని పోయాడు మోషే. సరే, ఒక్కొక్క 40 నుంచి నేను కొన్ని సంగతులను మీకు తెలియచేస్తాను, వినండి. తర్వాత లోపలికి వెళదాం. మొదటి 40లో మోషే జీవితం విద్యార్థి దశ, స్టూడెంట్ లైఫ్. తర్వాత ఈ స్టూడెంట్ లైఫ్లో, విద్యార్థి దశలో ఆయన అంతఃపురములో బ్రతికినాడు. ఆయన అంతఃపురవాసి. ఆయన విద్యార్థిగా అంతఃపురములో బ్రతుకుతున్న రోజుల్లో తాను ఐఆమ్ సంథింగ్ అనుకున్నాడు. నేను ఏమో అయ్యున్నాను అనుకునే తత్వంలో ఉండేవాడు. పర్వాలేదు, ఉండొచ్చు, ఉన్నాడు ఆ సమయంలో. ఇది మొదటి 40. మీరు రెండో 40 దగ్గరకు వచ్చి చూస్తే మోషే జీవితం అలా లేదు. రెండో 40లో అతను అరణ్యవాసి అయ్యాడు. అంతఃపురవాసి కాస్త అరణ్యవాసి అయ్యాడు. ఈ అరణ్యములో ఉన్నప్పుడు ఆయన కాపరిగా పనిచేశాడు. మామగారైన ఇత్రో యొక్క మందలను కాస్తూ ఉన్నాడు. స్టూడెంట్ కాస్త షెపర్డ్ అయినాడన్నమాట. అంతఃపురం కాస్త అరణ్యం అయిందన్నమాట. ఈ 40లో, ఈ 40 చివరికి వచ్చేసరికి, రెండో 40 చివరికి వచ్చేసరికి మోషే ఏమనుకునేవాడు అయ్యాడంటే, ఐఆమ్ నథింగ్ అనే స్థాయికి వచ్చేసాడు. నేను ఏమీ కాను అనే స్థాయికి వచ్చాడు. ప్రతి సేవకులము ఈ స్థాయికి రావటం అది చాలా ప్రయోజనకరమైన స్థాయి. ఎందుకో లోపలికి వెళ్ళాక మనం చూద్దాం. సరే, చివరి 40కి వచ్చేసరికి ఆయన అరణ్యాన్ని వదిలి ఆత్మీయాత్ర చేయటం మొదలుపెట్టాడు. చివరి 40 అది స్పిరిచువల్ జర్నీ, ఆధ్యాత్మిక యాత్రా జీవితం. ఇక్కడ ఆయన కాపరి కాస్త సేవకుడుగా మారాడు. స్టూడెంట్ కాస్త షెపర్డ్ అయినాడు. షెపర్డ్ కాస్త సర్వెంట్ అయినాడు. విద్యార్థి కాస్త కాపరైనాడు. కాపరి కాస్త ఇప్పుడు సేవకుడైనాడు. ఇప్పుడు సేవకునిగా జీవించిన ఈ జీవితకాలం అంతా చూస్తే, ఒకప్పుడు నేను ఏమో అయ్యున్నాను అనుకునేవాడు నేను ఏమీ కాననుకునే స్థాయికి వచ్చి ఈ చివరి 40లో ఏమయ్యాడంటే, నా దేవుడే నా సమస్తం అనేవాడు అయ్యాడు. మై గాడ్ ఈజ్ మై ఎవ్రీథింగ్ అనే స్థాయికి వచ్చేసాడు. కనుక సేవకులకు ఇది చాలా మంచి దశ. సరే, ఈ మూడింటిని నేను విడగొట్టి మీ ముందు పెట్టాను. మొదటిది అంతఃపురం, రెండవది అరణ్యం, మూడవది ఆధ్యాత్మిక యాత్ర. మొదటేమో విద్యార్థి దశ, రెండవదేమో కాపరి దశ, మూడవదేమో సేవకుని దశ. మొదటి 40లో నేను ఏమో అయ్యున్నాను అనుకున్నాడు. రెండో 40లో ఏమీ కాను అనుకున్నాడు. చివరి 40కి వచ్చినప్పుడు నా దేవుడే నా సర్వం అనుకున్నాడు. కనుక ఇటువంటి గొప్ప వ్యక్తి యొక్క జీవితంలోంచి ఈ 3 40లు స్టెఫెనీ విడగొట్టాడు. గనక ఆ 3 40లు బ్రేకప్లోంచే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకునేందుకు ప్రయత్నం చేద్దాం. మొదటి 40లో తన యొక్క అంతఃపుర జీవితంలో, విద్యార్థి దశలో దేవుడు చాలా పెట్టుబడి మోషే మీద పెట్టాడు. దేవుడు చాలా పెట్టుబడి పెట్టాడు. ఏమిటి దేవుడు పెట్టిన పెట్టుబడి అంటే, మోషే పుట్టిన సమయానికి ఐగుప్తు దేశంలో మరణ శాసనం ఉంది అని మనకు బాగా తెలుసు. ఇశ్రాయిల్లో ఎవరికైనా మగపిల్లాడు పుడితే నైలు నదిలో పడేసి చంపేయాలి అన్న శాసనం ఫరో చేశాడు. అలాంటి శాసనం ఉన్న రోజులోనే మోషేకు మరణం తాకకుండా దేవుడు కాపాడడంలో దేవుని అదృశ్యహస్తం ఉంది. అటు తరువాత అతని పెంపకం ఫరో యొక్క ప్యాలెస్లోనే జరిగింది. ఒక విడ్డూరం చెప్పన, ఐగుప్తు దేశాన్ని పతనం చేయటానికి ఎవరి డబ్బులతో పెరిగినాడంటే ఐగుప్తీయుల డబ్బులతోనే పెరిగాడు. దేవుడు అలా పెంచినాడు ఆయన్ని. సరే, ఆ పెంపకంలో మళ్ళీ తల్లిదండ్రుల యొక్క సంరక్షణ మళ్ళీ అందేలాగా దేవుడు చేయటంలో ఇదే దేవుని అదృశ్యహస్తమే. చావవలసిన వాడు చావలేదు, ఎవరి దగ్గర పెరగాలో అక్కడే పెంచబడ్డాడు. ఇది అతని యొక్క జీవనంలో కనబడే మంచి విషయాలైతేను, అతని మీద మంచి సెక్యులర్ ఎడ్యుకేషన్, సామాజిక విద్య చక్కగా దొరికింది ఆయనకు. ఎంత బాగా చదువుకున్నాడట చూడండి. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 22వ వచనంలో, మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను అని రాసి ఉంది. కనుక తన మాటల్లో కార్యాల్లో చాలా ప్రావీణ్యత గడించిన వాడు, మంచిగా చదువుకున్నాడు.
మిమ్మల్ని ఊహించి చెప్పండి నాకు ఏం చదువుకున్నాడో. ఏమి చదువుకున్నాడు మోషే అని అనిపించింది. ఏమి చదువుంటాడు? మాటల్లో కార్యాల్లో నేర్పరే ప్రావీణ్యం కలిగిన వాడే కానీ మోషే చదువుకొని చదువు ఏమి చదువు అని మీకు అనిపిస్తుంది చెప్పండి. ఇక్కడ ఉన్నారా మీరంతా? టీచర్ చదువు చదివాడా అమ్మా? వింటున్నారా? లేకపోతే ఒక నిర్వాహకుని యొక్క విద్య, అడ్మినిస్ట్రేషన్ విద్యను అభ్యసించినాడా? లేకపోతే మెడికల్ విద్యను అభ్యసించాడా? ఏమి చదువు చదివినాడు ఆయన? సకల విద్యల్లో ప్రావీణ్యుడంటే నాకు అనిపిస్తుంది మోషే చదువుకున్న చదువు ఇంజనీరింగ్. ఎందుకు ఇంజనీరింగ్ చదివాడని అనిపిస్తుందంటే దేవుడు ఒక్కసారి ఆ ప్రత్యక్ష గుడారం ఎలా నిర్మించాలో ఒక్కసారి చూపి మొత్తం అంతా చెప్పేస్తే అసలు మళ్ళీ రెండోసారి దేవుడు చెప్పలేదు, రెండోసారి మళ్ళీ దేవుడు చూపలేదు. కానీ దేవుడు చెప్పిన కొలతల్లోనే ఎక్కడ ఒక మిస్టేక్ లేకుండా దేవుడు చెప్పినట్టు యాజ్ ఇట్ ఈజ్గా కట్టించగలిగాడంటే నాకు తెలిసి ఖచ్చితంగా మోషే చదువుకున్న విద్య ఇంజనీరింగే. అంత మంచి విద్య దేవుడు ఇవ్వడంలో దేవుని పెట్టుబడి మళ్ళీ ఇందులో కూడా ఉంది. అటు తర్వాత వినండి ప్రియులారా, అతనికి మోరల్ ఎడ్యుకేషన్ కూడా ఉందనిపిస్తుంది నాకు. నైతిక విద్య కూడా దేవుడు ఇప్పించినాడు. ఎందుకు నైతిక విద్య దేవుడు ఇప్పించాడు అని అనిపిస్తుందంటే సాధారణంగా ఫరో ప్యాలెస్లో ఉన్న యవ్వనస్తులు 17వ ఏట రాగానే వారు కావలసినటువంటి సుఖభోగాలు అనుభవించవచ్చు. ఇప్పుడు యెకోబేదు మోషేను ఫరో కుమార్తె దగ్గరికి తెచ్చినప్పుడు మోషే ఒక్కడనే తెచ్చి ప్రజెంట్ చేసింది, కానీ మోషే పక్కన ఒక పిల్లని తెచ్చి ప్రజెంట్ చేయలా. అమ్మా ఇగో ఈ పిల్లనంటే ఇష్టపడ్డాడు, వీళ్ళిద్దరు కొంచెం చట్టాపట్టాలు వేసుకుని తిరిగినారు, కానీ వీళ్ళిద్దరికి పెళ్లి చేయాల్సిందే నీవు అని చెప్పారు. అమ్మాయిని ప్రదర్శించాల, అక్కడ ఒక మోషేనే తీసుకొచ్చి నిలబెట్టింది. అంటే అతను నైతికంగా కొంత విద్యను అభ్యసించి మోరల్ లైఫ్ను కూడా చక్కగా కాపాడుకున్నవాడే. దీంతో పాటు అతనికి ఆధ్యాత్మిక విద్య కూడా అందుబాటులోనికి వచ్చింది. అతనికి ఆధ్యాత్మిక విద్య అందుబాటులోకి వచ్చిందని ఎట్లా చెప్పగలంటే అపోస్తల కార్యాలు 7:23లో అతను 40 ఏళ్ళు నిండవచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు తన సహోదరులను చూడాలన్న బుద్ధి పుట్టిందట. ఇశ్రాయేలు ప్రజలు తన సహోదరులని ఎవరు నేర్పించినారు? పెంపకంలో పనిచేస్తున్న అమ్మ, ఒరే బాబు నువ్వు ఐగుప్తీయుల చేత పెంచబడుతున్నా కానీ నువ్వు ఐగుప్తీయుడు కాదు కొడుకా, నువ్వు ఇశ్రాయేలీయుడివు, నువ్వు ఇశ్రాయేలీల్లో ఒకడివి కనుక దేవుడు ఇశ్రాయేలు ప్రజలను మళ్ళీ కనాను దేశాన్ని తీసుకుని వెళ్తానన్నాడు. అందుకు ఒక నాయకుడు దేవుడు ఏర్పాటు చేస్తాడట. ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడు ఏమో కానీ నువ్వైతే మాత్రం ఐగుప్తీయుడు కాదు ఇశ్రాయేలీయుడు అని నేర్పిస్తుంటే ఇశ్రాయేలు నా సహోదరులు, వీరిని విడిపించవలసినటువంటి బాధ్యత నాకున్నట్టు అనిపిస్తుందని ఏదో పని చేద్దామని ముందుకు వచ్చేసాడు. ఇప్పుడు చెప్పండి, పెంపకంలో పుట్టుకలోనే చావలసిన వాడు చావలేదు. పెంపకమేమో ఎవరి దగ్గర పెరగడానికి అవకాశం లేదో అక్కడే పెరిగినాడు. మామూలు సెక్యులర్ ఎడ్యుకేషన్ దొరికింది, అలాగనే నైతిక విద్య దొరికింది, అలాగనే ఆధ్యాత్మిక విద్య కూడా దొరికింది. ఇవన్నీ దేవుడు మోషే మీద పెట్టిన పెట్టుబడులు. ఒక వ్యక్తిని దేవుడు సేవకునిగా చేసి తన ఉద్దేశాల కొరకు వాడుకోవాలి అనుకున్నప్పుడు దేవుడు ఆ వ్యక్తుల మీద పెట్టుబడులు పెడతాడు. ఇక్కడ కూర్చున్న మీతోనూ నాతో కలుపుకొని మనం దేవుని పరిచర్య చేసి సేవకులమై దేవుని ఉద్దేశాలు మన ద్వారా నెరవేర్చబడ్డానికి మన మీద చాలా పెట్టుబడులు దేవుడు పెట్టుంటాడు. కాకపోతే మనం ఆలోచించాం, ఏదో గాలికే రక్షించబడినట్టు, ఏదో గాలికే మనం సేవకులమైనట్టు, ఏదో గాలికే మనం సేవ చేస్తున్నట్లు మన మట్టుకు మనమే ఏదో అయ్యాము అని అనుకుంటాం. కానీ ఎవరి ప్రార్థనో, ఎవరి కన్నీరో, ఎవరి డబ్బులో, ఎవరి సమయమో, ఎవరి వాక్యమో, ఎవరి ప్రయాసో, ఎవరి ఉపవాసమో మన మీద ఇన్వెస్ట్ చేయబడింది. కూర్చొని అసలు దేవుడు నా మీద పెట్టిన పెట్టుబడి ఏంటి, ఈ పెట్టుబడి పెట్టడంలో ఎవరి ప్రయాస నా మీద వెచ్చించబడింది? వింటున్నారా లేదా? దేవుని చేత తయారు చేయబడిన సేవకులలో దేవుని పెట్టుబడులు ఉంటాయి. ఎవరో కొంత సమయం నీ మీద ఖర్చు పెట్టారు, ఎవరో నీ మీద కొంచెం డబ్బు ఖర్చు పెట్టారు, ఎవరో కొంత వాక్యం ఇచ్చి విద్యను నీకు ఇచ్చారు, ఎవరో నేను పట్టించుకుని ప్రేమించారు, ఎవరో నువ్వు ఏడుస్తుంటే నీతో కలిసి ఏడ్చారు, ఎవరో నువ్వు కృంగిపోతే భుజమిచ్చేసి బలపరిచారు. ఎవరు ఇన్వెస్ట్మెంటో ఉంది నీ మీద.
ఇప్పుడు మోషే మీద ఇన్ని పెట్టుబడులు పెడితే అసలు ఇశ్రాయేలు ప్రజలు అంతమంది ఉంటుండగా మోషేకే ఇలా ఎందుకు జరగాలి? దీనికి ప్రియులారా దానియేలు గ్రంథం 4:35 జవాబు ఉంటుంది. ఇంతమంది ఇశ్రాయేలు ఉంటుండగా దానియేలు విషయమై ఎందుకు ఎట్లా జరిగింది అంటే, దానియేలు గ్రంథం 4:35 చూడండి ఏమి రాసిందో చూస్తారా? దానియేలు గ్రంథం 4:35 ఇలా చదువుతాం ప్రియులారా. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నిక లేనివారు, ఆయన పరలోక సేనీయులను భూనివాసులను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చెయ్య పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడను సమర్థుడు కాడు. చాలు, వినండి. భూనివాసుల ఎడ్లను పరలోక నివాసుల ఎడ్లను ఆయన తన చిత్తము చొప్పున ఆయన జరిగించేవాడు. ఆయన చెయ్యి పట్టుకొని ఎందుకు ఎలా చేశావని అడగడానికి ఎవడు సమర్థుడు కాదు. ఇది ఆలోచించినప్పుడు నాకు అనిపిస్తుంది, నీ ఊర్లో నీతో కలిసి పుట్టి పెరిగినటువంటి నీ స్నేహితులు చాలామంది ఊర్లో ఉన్నారు, కానీ వారికి నీకు ఏదో చాలా వ్యత్యాసం వచ్చింది. అసలు నువ్వెవరు? నువ్వు దేవుని చేత పిలువబడి సువార్త చేత రక్షించబడి సేవకుడుగా తయారయ్యేందుకు ఏవో పెట్టుబడులు దేవుని పెట్టగా ఈరోజు దేవుని సేవకుడుగా దేవుని సేవకురాలుగా ఈ స్థాయి దేవుడు నీకు ఇవ్వడంలో దేవుని యొక్క సార్వభౌమాధికారపు ఎన్నిక. నీకే ఎందుకు ఇలా చెయ్యాలి, మిగిలిన వాళ్ళు ఎందుకు చేయలేదు? అది ఆయన ఇష్టం. ఇది ఆయన ఇష్టం అన్నప్పుడు ఆయన ఇష్టం కాబట్టి చేశాడు అనడానికి నేను చెప్పడంలా. అసలు నా బోటోని ఇష్టపడ్డం ఏంటి ఆయన? నాలాంటి దాన్ని ఇష్టపడ్డం ఏంటి ఆయన? నన్ను సేవకుడిని చేయడం ఏంటి? నన్ను సేవకురాలను చేయటం ఏంటి? నా మీద ఇన్ని పెట్టుబడులు పెట్టడం ఏంటి? ప్రియులారా, ఇప్పుడు మోషే మీద దేవుడు తన సార్వభౌమాధికార చిత్తంలో మోషేను ఏర్పాటు చేసుకుని అన్ని విషయాల విద్యలు ఇచ్చి పెట్టుబడులు పెట్టి ఇప్పుడు ప్రియులారా సరైన ఫలితాల కొరకు ఎదురు చూస్తున్నాడు. రిజల్ట్స్ రావాలిగా. మొదట 40 ముగింపు. ఈ మొదటి 40 ముగింపుకు వచ్చేసరికి వింటున్నారా మీరంతా? మోషే ముందుకు 3 వచ్చి కూర్చున్నాయి. ఈ 3 పడితే అతను అభ్యంతరం పెట్టుకొని, వింటున్నారా ప్రియులారా, దుష్టుడై ఉండేవాడు. ఈ 3 తన ముందుకు వచ్చినప్పుడు వాటికి లొంగక ఆయన ప్రభువుని బట్టి అభ్యంతర పడక ఈ 3 తన కాళ్ళతో తన్ని అతని పరీక్షలో 100కి 100 మార్కులు తెచ్చుకున్న సేవకుడయ్యాడు. ఏమిటి ఆయన ముందుకు వచ్చిన 3? చూపిస్తాను రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24 నుంచి 26 వచనాలు. ఈ 3 వచనాలు తెలుగు బైబిల్లో కలిసి ఉంటుంది. చూడండి ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24 నుంచి 26 వచనాలు ఇలా ఉన్నాయి. మోషే పెద్దవాడు అయినప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమనించుకొని, ఐగుప్తు ధనము కంటే, ఈ మాట అండర్లైన్ చేయండి. తర్వాత అల్పకాలం పాపభోగము అనుభవించుట కంటే, అల్పకాల పాపభోగము అండర్లైన్ చేయండి, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి తర్వాత ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఫరో కుమార్తె కుమారుడు అనే మాట అండర్లైన్ చేయండి. ఎలయనగా అందుకు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను అని రాసి ఉంది. ఇప్పుడు మోషే ముందు ఈ చివరి 40 ముగింపుకు వచ్చేసరికి ఒక 3 ఎదురొచ్చినాయి. ఈ 3 దేనికి చిక్కిన అతను అభ్యంతరాలు పెట్టుకొని, అమ్మ వింటున్నారా, ధన్యుడు కాకుండానే మిగిలిపోయి ఉండేవాడు. ఈ 3 తన ముందుకు వచ్చినప్పుడు వీటి విషయమై ఈ అభ్యంతరములో పడక ఆయన వీటికి చెక్కగా అతను ధన్యుడైనాడు. ఏమిటి 3 అనంటే, మొదటి మాట ఐగుప్తు ధనం, ప్రాస్పరిటీ. రెండవదేమో అల్పకాల పాపభోగం, ప్లెజర్స్. ఫరో కుమార్తె కుమారుడు అనే పేరు, పాపులారిటీ. వినండి ప్రియమైన స్నేహితులారా, సేవకుడు ఈ 3 ఉచ్చుల నుంచి బయటపడవలసిన అవసరత ఉంది. సంపదల పిచ్చి, సుఖభోగాల పిచ్చి, పేరు ప్రఖ్యాతుల పిచ్చి, ఈ 3కి చిక్కిన వాడు, వినండి ప్రియులు, అభ్యంతరం పెట్టుకున్నవాడే. ప్రభువును బట్టి అభ్యంతరం పెట్టుకునేవాడు ముందుకు సాగేవాడు అవ్వడు. ఈ 3 ఏదో ఒక దానికి చిక్కిపోతాడు. వినండి ప్రియులారా, ఈ 3 యోహాను భాషలో అదేంటో తెలుసా? నేత్రాశ, శరీరాశ, జీవపడము. సంపదల పిచ్చి నేత్రాశ,
వింటున్నారు కదా, సంపదల పిచ్చే నేత్రాశ, అల్పకాల పాపభోగమే శరీర ఆశ, పేరు ప్రఖ్యాతులు పిచ్చే జీవపడంబం. ఈ మూడు ఏమంటే మోషే పాదాల వరకు వచ్చి చిక్కులు పెట్టేలాగున్నాయి. అవి భలే ఆకర్షణీయంగా కనబడుతున్నాయి. పాపభోగం కనబడుతున్నది, ఏమంటే ఎంతో డబ్బు కనబడుతుంది, ఏమంటే రాజకుమార్తె కుమారుడు అనుకునే పేరు కనబడుతుంది. కానీ అతను చేసిన గొప్ప పని ఏంటో తెలుసా? ఆ మూడింటిని కాళ్ళతో తాపు తన్నాడు. ఈ మూడు నాకు అక్కర్లేదని, ఈ మూడింటితో నాకు పని లేదు, నేను దేవుని ప్రజల్లో ఒకటి ఉండాలి, నేను దేవుని ప్రజలతో శ్రమ అనుభవించాలి. ప్రియులారా, నా పేరు ప్రఖ్యాతులొద్దు, నేను బానిసల్లో ఒక బానిసనైపోయి నాకు పేరు లేకపోయినా పర్వాలేదు అనేటువంటి మనసుకు వచ్చి ఈ మొదటి 40 ముగింపు వచ్చేసరికి అభ్యంతరాలన్నీ అధిగమించి అతను 40 సంవత్సరాల ముగింపులో తన పరీక్షా సమయానికి 100కి 100 మార్కులు తెచ్చుకున్న ఒక మంచి సేవకునిగా మనం చూస్తాం. ఇప్పుడు మన వరకు వద్దాం. మనకు ఆ ఇంట్లో ఎందుకు పుట్టించాడు? ఆ సమయానికి వాక్యం ఎందుకు పంపించాడు? రక్షించి వాక్యం ఎందుకు నేర్పించాడు? సేవకు పిలిచి సేవ ఎందుకు ఇచ్చాడు? మంచి అమ్మాయిని సేవకురాలుగా నీ జీవిత భాగస్వామి ఉండడానికి ఎందుకు ఇచ్చాడు? సేవా పొలాన్ని నీకెందుకు అప్పగించాడు? నీ మీద పెట్టుబడి పెట్టడానికి కొంతమంది మనుషుల యొక్క ప్రార్థన సమయము, వాక్యము, ధనము ఇవన్నీ నీకు పెట్టింది ఎందుకో తెలుసా? నీవన్నీ తీసుకున్న తర్వాత చివరికి నీ ముందుకు వచ్చేటువంటి ఈ అభ్యంతర కారణాలు వీటన్నిటినీ నువ్వు కాళ్ళ కింద పెట్టి తన్ని నువ్వు ముందుకు వస్తావని. విచారకరమైన విషయం, చాలామంది సేవకులు ఈ మూడింట్లో ఏదో ఒక దాన్ని చిక్కుతున్నారు. అయితే సంపదల పిచ్చి, వింటున్నారా లేదా? లేకపోతే సుఖభోగాల పిచ్చి, లేకపోతే పేరు ప్రఖ్యాతల పిచ్చి. నిన్న ఒక సేవకుడు భలే బాధపడుతూ సేవకుల మీటింగ్ అయ్యాక నేను వాక్యం చెప్పాక ఆ సేవకులందరికీ నాయకత్వం ఇచ్చే ఆ పెద్ద ఆయన బాధపడుతూ చెప్తున్నాడు, బ్రదర్ వీళ్ళు ఎట్లయినారో తెలుసా బ్రదర్, వీళ్ళు ఏమంటే సేవలో ఒక స్థాయికి తీసుకొచ్చి పెట్టిన తర్వాత చివరికి ఒక ఆధ్యాత్మిక నాయకత్వం కింద ఉండాలని ఇష్టం లేకనో, ఏమంటే జవాబుదారిగా ఉండాలని మనసు లేకనో సేవకుడైన నన్నే ఎదురుతన్ని పోయి నా సంఘంలో వచ్చి కొంతమంది మనుషులు తీసుకుని పోయి మేము సేవకులు అనిపించుకుంటున్నారు. ఇది రాజనీతి అవుతుందా? ఇది అంకిత భావం అవుతుందా? ఇందులో సేవలో నిబద్ధత ఉంటుందా? వారు మరి కొంతమందికి నిబద్ధతతో ఉండాలి, అంకిత భావంతో ఉండాలి, రాజనీతితో ఉండాలి, రాజభక్తితో ఉండాలి అని ఏం చెప్తారు ఈ సేవకులు అన్నాడు. వింటున్నారా మీరంతా? ఈ దెబ్బ నాకు ఉందన్నా, నువ్వే బాధపడొద్దు. నేను కూడా కొంతమంది వాక్యం చదువుకొని నేర్చుకొని ప్రయోజకులై వాళ్ళు ఉపయోగపడతారని నేను కూడా కొన్ని తంటాలు పడ్డాను. చివరికి వాళ్ళు ఏమంటే గుండె మీద తన్నే పోయిన రకాలు ఉన్నారు ఈ సేవకులు. మరి ఎలా బ్రతుకుతారని మీకు అనిపిస్తుందంటే అలాగే బ్రతుకుతారంతే. మనస్సాక్షిగా నొప్పి ఉండదు, ఎవడే వరుకుంటాడో పై ఉండదు. మొత్తానికి ఏంటో తెలుసా, సుఖంగా బ్రతికే రోజులు వస్తాయి, కొద్దో డబ్బో పైసలు జోబులు వేసుకునే అవకాశాలు వస్తాయి. తర్వాత మేము అయ్యగారులం అనిపించుకునే తత్వం వచ్చేస్తుంది. కనుక ఈ మూడింటి కొరకు పోయారన్నా పోతారు వాళ్ళంతే. కానీ అంకిత భావంతో, నిబద్ధతతో, కమిట్మెంట్తో ఉండేవాళ్ళు కొంచెం మందే ఉంటారేమో. కానీ దేవుని చేత తయారు చేయబడిన సేవకులు నిజంగా వీళ్ళు దేవుని చేత తయారు చేయబడిన వాళ్ళైతే, చెక్కబడిన వారైతే, దేవుడే వీళ్ళకి శిల్పి అయితే, దేవుడు పెట్టిన పెట్టుబడులను గుర్తు చేసుకున్న వాళ్ళైతే వీళ్ళు చివరికి వచ్చేసరికి ఈ 3 చిక్కుల్లో ఏమండి బ్రదర్ భక్సింగ్ గారు అన్నారు, ఈ 3 అంట 3 ముళ్ళు కొంకి అంట. ఏలి కుమారుల చేతుల్లో 3 ముళ్ళు కొంకి ఉండేదిగా, దానితో ఏమండి ఏదో పీక్కుని ఈ తినడానికి తీసుకునే వాళ్ళు చూడండి, అలాగే 3 ముళ్ళు కొంకి పట్టుకొని తిరిగే సేవకులు ఉంటారు అన్నాడు పెద్ద ఆయన. సేవకులైన అన్నదమ్ములు ఈ మాట మీరు గమనించండి. ఒక్కసారి ఈ మోషే జీవితంలో ప్రభు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంత, మోషే ఇచ్చిన రిజల్ట్స్ ఎంత నాకు సమతౌల్యంగా అనిపిస్తుంది. ఏమైతే ప్రభు పెట్టుబడి పెట్టాడో దాని తగిన ఫలితాలు చూపించి శబాష్ అని అనిపించుకున్నాడు మోషే. ఈరోజు నీ మీద దేవుడు పెట్టిన పెట్టుబడి ఎంత, నువ్వు దానికి చూపిన ఫలితం ఎంత, ఏది నీ నిబద్ధత, ఏది నీ అంకిత భావం. సంపద నాకు ప్రాముఖ్యం కాదు, పేరు ప్రఖ్యాతల ప్రాముఖ్యం కాదు, సుఖభోగాల ప్రాముఖ్యం కాదు. నేను నా దేవుని చిత్తం చెయ్యాలన్న ఆ అంకిత భావం, కమిట్మెంట్తో జీవించిన జీవిత అనుభవాలు ఎక్కడ? ఇది కొంచెం లెక్క వేసుకుంటే మంచిది.
అప్పుడు మనకు అర్థమవుతుంది. వింటున్నారు, ఆయన విషయమై అభ్యంతర పడని ప్రతి అభ్యంతరాన్ని ఏమండి తీసేసుకొని ధన్యులంగా ముందుకు సాగే సేవకులమవుతాం. ఇంకెక్కువ చెప్పలేను, అయిపోయింది. మొదట 40 సరే, మొదట 40 ఇది విద్యార్థి దశ, అంతఃపుర జీవితం, నేనేదో అయ్యనుకున్నాను అనే స్థాయిలో. చివరికి వచ్చేసరికి అట్లీస్ట్ ఈ మూడింటిని చేయించి అతను మొనగాడే అనిపించుకున్నాడు. సేవకుడమైన ఒక సహోదరుడా, సేవకురాలమైన సోదరి, ఏమి దొరుకుతాయని సేవకొచ్చాము, ఏమి గడిస్తామని పరిచర్య చేస్తున్నాము. ప్రియులారా, ఏది మనకు ఎదురుగా వస్తే, ఏ ఇరుకులో ఏ చిక్కుల్లో పడి ఇవ్వండి, ఏ బలుసు కంపలో పడి మన సేవా జీవితాన్ని భగ్నం చేసుకుంటాము. ఇది కొంచెం ఆలోచించవలసిన అవసరం ఉంది. నెంబర్ 2, 2:40కి వెళ్ళిపోదాం రండి. మీరు ఇక్కడ ఉన్నారా? మొదటి 40 ఎక్కడమ్మా? అంతఃపురంలో. అప్పుడు ఎవరాయన? విద్యార్థి మాత్రం. ఏమనుకుంటున్నాడు ఆయన? ఏమో అనుకున్నాడు. ఏమంటే అయిపోయింది ఆ పరిస్థితి. రిజల్ట్ వచ్చేసరికి అయిపోయింది ఆయన పరిస్థితి. ఇప్పుడు 2:40కి వచ్చేసరికి ఇప్పుడు అరణ్యంలో మరొక 40 సంవత్సరాలు ఆయన కాపరిగా జీవించిన జీవితంలో వినండి ప్రియుల, ప్రభు విషయమై అభ్యంతరపడే పరిస్థితులు వచ్చినా ఈ 40లో కూడా, కానీ వాటన్నిటిని అధిగమించే ఆయన జీవిత అనుభవాలు వరుసగా చూపిస్తాను రండి. నిర్గమాకాండానికి వెళదాం. ప్రియులారా వినండి, నిర్గమాకాండం 3వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి 2వ 40 ముగింపది. మొదటి 40 ముగింపు చెప్పాను. 2వ 40 ముగింపుకు వచ్చేసరికి ప్రియులారా వినండి, 2వ 40 ముగింపుకు వచ్చేసరికి ఒక చక్కని అనుభవం. 3వ అధ్యాయంలో అతను మండుచున్న పొదలో 4వ వచనం, ఆ దేవుని పొద నుంచి మోషే మోషే అని అతని పిలిచెను, అందుకతని చిత్తము ప్రభువా అనిను. ఈ చివరి 40కి వచ్చేసరికి, ఈ చివరి 40లో మోషే జీవితం అంతా, అంటే 2:40లో చివరికి వచ్చేసరికి ఈ ప్రత్యక్ష దొరికింది. కానీ 2:40లో అతను చాలా రోజులు మౌనంగానే, అతను ఏకాంతంగానే మిగిలిపోయినవాడు. దేవుని సేవకులకు ఉండవలసిన మంచి అనుభవం. నేను అన్న సుధాకర్ అన్న ఒక దేవుని సేవకుని దగ్గర ఎవడో ఒక తరగతులు ఉండే భాగ్యం దొరికితే ఆయన చెప్పాడు, ప్రతి సేవకునికి ఈ 2 అనుభవాలు అవసరం అన్నాడు. నేను ఆ ఒక్క క్లాసులో ఉండగలిగాను, తర్వాత ఉండలేకపోయాను కదా, నా బుర్రగా బాగా పట్టింది. అదేంటో తెలుసా? దేవుని ఎదుట సైలెన్స్, దేవునితో సాలిట్యూడ్, మౌనము, ఏకాంతం. దేవుని ఎదుట మౌనము, దేవునితో ఏకాంతం. ఇది లేని సేవకుడే కాదన్నాడు ఆయన ఆ రోజు. ఈ రోజున దెయ్యం ఏం చేస్తున్నాడనంటే మౌనానికి బదులు శబ్దాలు నేర్పించినాడు మనకు. ఒంటరితనము, ఏకాంతానికి బదులుగా మంది మనుషులుగా మార్చేశాడు మనల్ని. మన జనముంటేనే సందడి, శబ్దాలుంటేనే సందడి. కానీ మౌనము, ఏకాంతం దేవునితో లేనప్పుడు ధ్యానాలు ఎట్లా పడతాయి? ధ్యానానికి, మెడిటేషన్కు ఈ 2 ఆయువు పుట్లు, ఒంటరితనము అలాగనే నిశ్శబ్దం. ఈ 2 లేనప్పుడు ధ్యానాలు పుట్టవు. ధ్యానాల్లో లేని సేవకుడు దేవుని మనసుని ఏమైనా అర్థం చేసుకుంటాడు? ఎలాగ దేవుని సేవ చేస్తాడు? నాకు మెడిటేషన్ ఇవ్వండి, దాని వెనకాల ఉన్న ఈ నిశ్శబ్దము, ఒంటరితనము నాకు ఆయన చెప్తున్నప్పుడు నా అనుభవం, నాకు జ్ఞాపకం వచ్చింది. నేను యేసుప్రభు నమ్మకమునుపు ఏమంటే కన్యాకుమారి నుంచి, మీరు ఎప్పుడైనా కన్యాకుమారి వెళితేను ఆ కన్యాకుమారి ఏమంటే ఒడ్డు నుంచి సముద్రంలో ఒక 10-12 నిమిషాలు చిన్న దోణి పడవలు ఉంటాయి. దాని మీద ప్రయాణం చేస్తే అక్కడ ఒక రాక్ ఉంటుంది, దాని పేరు స్వామి వివేకానంద రాక్. ఆ రాక్ దగ్గర కొద్ది రోజులు వాలంటరీగా పనిచేశాను. స్వామి వివేకానంద రాక్లో వాలంటీర్గా పనిచేశాను. నా డ్యూటీ ఏంటో తెలుసా? వినండి, మెడిటేషన్ హాల్ దగ్గర వచ్చే మనుషులందరికీ అంతే, వచ్చే మనుషులందరికీ ఇట్లా అండమే డ్యూటీ. నా తర్వాత మరొకడు ఉంటాడు, ఒక 6 అడుగులకి, ఆడు ఇట్లా అంటాడు. ఆడు తర్వాత కూడా 6 అడుగులకు మరొకడు ఉంటాడు, ఇట్లా అంటాడు. మీరు మెడిటేషన్ హాల్ దగ్గరికి వస్తున్నారు, మీరు శబ్దం చేయకూడదు, మీరు ఒంటరి వచ్చి కూర్చోవాలి అని ఆ మెడిటేషన్ హాల్లో వాళ్ళు కూర్చోబెడితే ఆ గోడ మీద ఒక అక్షరం ఉంటుంది. ఆ అక్షరంలోంచి ఒక చిన్నగా శబ్దం వస్తుంది. పాప అక్కడ కూర్చొని వాళ్ళు మెడిటేట్ చేస్తుంటారు. ఏం మెడిటేట్ చేశారని బయటకు వచ్చి కొండ మీద అడిగితే ఏమో ఓం అని శబ్దం వినబడింది. ఓం అని అనుకున్నాము, ఏంటో మెడిటేషన్ ఏం చేశామో తెలియదు అన్నారు. కానీ సేవకులమైన మనకు మెడిటేట్ చేయడానికి చాలా మంచి ఆధారాలు ఉన్నాయి. ఒంటరితనము, నిశ్శబ్దం వస్తే
నీ చేతిలో ఉన్న ఈ గ్రంథంలో ఉన్న మాటల్లో దేవుని వ్యక్తిత్వం తెలుస్తుంది, దేవుని సుగుణాలు తెలుస్తాయి, దేవుని కార్యాలు తెలుస్తాయి, దేవుని ప్రణాళికలు తెలుస్తాయి. ఈ 4 తెలిసినటువంటి వ్యక్తి ధ్యానం చేయడానికి ఆధారాలు ఉన్నవాడన్నమాట. ఇంత ఆధారాలు కలిగినటువంటి వినండి సేవకులమైతే కానీ విచారం, మనకి ఒంటరితనము, మనకు నిశ్శబ్దం, ఈ 2 రావు. ఆయన అన్నాడు, ఓ 10 నిమిషాలు మౌనంగా ఉండండి చూద్దాం ఎలా ఉంటుందన్న. ఎంత ఒలిమండిందో 10 నిమిషాలు మౌనంగా ఉండడం. ఏదో మాట్లాడితే బాగుంది, మనం కూడా ఏదో మాట్లాడితే బాగుంది అనిపించింది, కానీ ఆ మౌనం అది చెత్త భయంకరం అనిపించింది. కానీ దేవుడు అదే కోరుతున్నాడు. ఈ 240లో ఎక్కువ కాలం మోషే జీవితం మౌనము, ఏకాంతమే అయిపోయి గొర్రెలతోనే బతికినాడు. అయితే ఈ 40 చివరికి వచ్చేసరికి ఈ మౌనం ఏకాంతం నుంచి వచ్చిన ఈ వ్యక్తికి ఈ 240లో జాగ్రత్త వినండి, దేవుడు తన యొక్క దర్శనమునిచ్చాడు. దేవుడు తన దర్శనమునిచ్చాడు. ప్రతి సేవకుడు ఒక దర్శనముతో దేవుని పనిలో ఉండాలి. బైబిల్ గ్రంథంలో స్నేహితులారా మీకు జ్ఞాపకం చేస్తాను, ఇక్కడ మోషేకు దొరికిన దర్శనం ఇది దేవుని గొప్పతనాన్ని గూర్చిన దర్శనం కదా, విజన్ ఆఫ్ గాడ్స్ గ్రేట్నెస్. మీరు యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయా చూచాడు ఒక దర్శనం, అదేంటో తెలుసా? విజన్ ఆఫ్ గాడ్స్ హోలీనెస్. యేస్కేలు గ్రంథం 1వ అధ్యాయం మీరు చూడండి, అక్కడేమో వినండి ప్రియులారా, యేస్కేలు ఒక దర్శనాన్ని చూశాడు. ఏమిటబ్బా ఈ దర్శనం అంటే విజన్ ఆఫ్ గాడ్స్ గ్రేస్, దేవుని యొక్క కృపా దర్శనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13 నుంచి 16 వచనాలు చూడండి, అక్కడ అపోస్తలుడు యోహానుకు దొరికిన దర్శనం అదేంటో తెలుసా? విజన్ ఆఫ్ గ్లోరీ, మహిమ దర్శనం. వాళ్ళు ఘనమైన పరిచర్య చేయడానికి వారికి ఏదో ఒక దర్శనం మూలాల్లో ఉంది, వాళ్ళ జీవితాల్లో ఉంది. మోషేకు దొరికింది దేవుని గొప్పతనాన్ని గుర్చిన దర్శనం అయితే, యెషయా చూసింది దేవుని పరిశుద్ధత గుర్చిన దర్శనం అయితే, యేస్కేలు చూసింది దేవుని కృపా దర్శనం అయితే, అపోస్తలుడని యోహాను చూచింది దేవుని మహిమ దర్శనం అయితే, ఇప్పుడు మనం అడుక్కోవాలి ఒకసారి, ఏ దర్శనము నేను గుర్తెరిగి ఆ దర్శనంలో నా బతుకును చక్కబరుచుకొని నేను పరిచర్యలో ఉంటిని. దర్శనం అంటే నిద్రపోయే కనేది కాదు. దేవుని యొక్క సంగతులు బాగా అర్థమవుతుండగా, ఆ వెలుగులో మన జీవితాన్ని చక్కబరుచుకుంటూ ఉంటుండగా, దేవునితో మనకు ముఖాముఖి భేటీ, దేవునితో ఎన్కౌంటర్, దాన్ని కన్ఫ్రంటేషన్ అంటారు. దేవునితో ముఖాముఖి భేటీ సేవకులమైన కదా అవసరం. కనుక మోషేకు వినండి ప్రియులారా, ఈ 240లో మౌనము, ఏకాంతము, దర్శనం, ఈ 3 తోడవగా ఇప్పుడు మోషే జీవితంలో ఏమొచ్చాయో చెప్పనా? దేవుడు పిలిచిన పిలుపులో అతను చెప్పిన మాటలు చూస్తే మరొక 3 అనుభవాల్లోకి పోయాడు, లేకపోతే అతను అభ్యంతరాల దగ్గర నిలబడి ఉండిపోయేవాడు. చూడండి ఏమన్నాడు, వరుసగా చెప్తాను. 3వ అధ్యాయం చూడండి 11వ వచనం, 3వ అధ్యాయం 11వ వచనం. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు ఇశ్రాయేలీలను ఐగుప్తులోంచి తోడుకొని పోవటకు ఎంతటి వాడను అని చెప్పాను. ఎంతటి వాడను అండర్లైన్ చేయండి. మరి 13వ వచనంలో, మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమని నన్ను అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలను అని అడిగాను. మరి 4వ అధ్యాయం 1వ వచనం చూడు, అందుకు మోషే చిత్తగించు, వారు నన్ను నమ్మరు. మళ్ళీ 4వ అధ్యాయంలో 10వ వచనం చూడండి, అందుకు మోషే, ప్రభువా, ఇంతకు మునిపైనను నీ దాసునితో మాట్లాడినప్పటి నుంచి అయినను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంచము నాలుక మాంచము గలవాడను. మళ్ళీ 4వ అధ్యాయం 13వ వచనం చూడండి, అందుకు అతడు, అయ్యో ప్రభువా, నువ్వు పంపదలిచిన వారినే పంపించవా. ఏమిటి 5 మాటలు? ఈ 5 ఒక దగ్గర తీసుకుని వస్తే ఒక సేవకుడు, వినండి ప్రియమైన స్నేహితులారా, ఒక సేవకుడు కలిగి ఉండవలసిన ప్రాముఖ్యమైన అనుభవాలు. ఒకటి, దేవుని ఎదుట, వినండి, దేవుని ఎదుట తన అయోగ్యతను గుర్తెరగడం. ఐఎమ్ అన్వర్ది. నువ్వు పిలిచిన పిలుపుకు నీ పరిచర్య చేయడానికి నేను అయోగ్యుడును అని ఎరగడం. రెండవది, నేను అసమర్థుడును అని ఎరగడం. నేను అయోగ్యుడును, నేను అసమర్థుడును. అమ్మ వింటున్నారా? అలాగనే నేను అపరిపూర్ణుడును, నా దగ్గర పరిపూర్ణతే లేదు.
నిన్ను గురించిన పరిజ్ఞానము లేదు, మాటలు నేర్పరతనము రాదు, నేనంత స్కిల్ ఉన్నమాట కాదు, నీ ప్రత్యక్షత నాకు తెలిసినా కానీ నీ పేరు నాకు తెలియదు, నేను తగను. ఈ 3 అనుభవాలు కలిపితే అయోగ్యుడను, అసమర్థుడను, అపరిపూర్ణుడును, ఈ 3 అనుభవాలు కలిస్తే దేవుని దగ్గర పగిలిపోయి విరిగిపోయిన అనుభవం. ఈ 2:40 చివరికి వచ్చేసరికి దేవుని ముందు పగిలాడు, దేవుని ముందు విరిగిపోయాడు. ఎవరో రాశారు ఈ పాట, తెలుగు పాట. అందులో ఏముంటుందో తెలుసా? విరగని మేఘం వర్షించదట, పగలని నేల పంటనివ్వదట. మేఘం వర్షించాలంటే మేఘం విరగాల్సిందే, నేల పంటనివ్వాలంటే నేల పగలాల్సిందే. దేవుడు వాడుకునే సేవకుడు, ఒక ప్రయోజనకరమైన సేవకుడు అవ్వాలంటే పగిలిపోవడం నేర్చుకోవాలి. మనకున్న సమస్య ఏంటో తెలుసా? దేవుని యొక్క వినండి ప్రత్యక్షతను చూసి దేవునితో ఏకాంతంగా మిగిలి దేవుని ముందు మౌనంగా కూర్చుని దేవుని వెలుగులో పగిలిపోయిన అనుభవం లోపిస్తే వినండి, ఎప్పుడు మనం అసమర్థులము మనం సమర్థులుగా చేస్తాడు, ఎప్పుడు మనం అయోగ్యులము మనల్ని యోగ్యులుగా చేస్తాడు, ఎప్పుడు అపరిపూర్ణులం అనుకుని ఆయన మీద ఆధారపడతామో మన పరిపూర్ణతలో తెస్తాడు. మనం ఏంటి, నేను యోగ్యుడును అనుకుంటాం, నాకు పాటలు వచ్చు, నాకు మాటలు వచ్చు, నేను మనుషులు కలుపుకోవడం వచ్చు, నేను ఏదైనా చేయగలను. ప్రియులారా, నాకు తెలిసినంత వరకు నేను ఏదైనా చేయగలను అనుకుని ముందుకు వచ్చిన వారు ఏమీ చేయలేరు. నేను ఏమీ చేయలేనని దేవుని దగ్గర పగిలిపోయిన వారు చాలా చేయగలరు. ఇప్పుడు మిమ్మల్ని అడగన, మోషే యొక్క 2:40లో పగిలిన విరిగిన ఆధ్యాత్మిక అనుభవం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీరు దేవుని చేత తయారు చేయబడిన సేవకులుగా ఏమంటే మోషే యొక్క 2nd ఎపిసోడ్, ఈ 2వ రంగంలో పగిలిన విరిగిపోయిన ఆధ్యాత్మిక అనుభవంలోనికి మోషే వచ్చినట్లుగా దేవుని ముందు పగిలిపోయి విరిగిపోయి ప్రియులారా ఒంటరిగా కూర్చొని ఏడ్చుకుంటూ ఏమంటే ఆయన పాదాలు పట్టుకునేటువంటి రోజులు జ్ఞాపకాన్ని తెచ్చుకోండి. నేను మీ భక్తిని కించపరచలేదు సుమా, మీరు నాలాగా సేవకులే, నేను మీలాగా సేవకుడిని. కానీ అనుభవం మనకు అవసరం. ఈవాన్ రాబర్ట్స్ అనే చిన్న కుర్రగాడు, యవనస్తుడు ప్రియులారా, వేల్స్ పట్టణంలో ఉజ్జీవం తీసుకురావడానికి ఈ 2 అనుభవాలే కారణం. అతని ప్రార్థన అంతా ఒకటే, ప్రభువా నన్ను విరుచు, నా సంగమును పగలగొట్టు. ప్రభువా నన్ను వంచు, నన్ను పగలగొట్టు, నా సంగమను దీవించు. నా సంగమను వంచు, నా సంగమను పగలగొట్టు, నేనున్న ప్రాంతాలను ఆశీర్వదించు. లార్డ్ బెండ్ మీ అండ్ బ్రేక్ మీ అండ్ బ్లెస్ మై చర్చ్. లార్డ్ బెండ్ మై చర్చ్ అండ్ బ్రేక్ మై చర్చ్ అండ్ బ్లెస్ మై నేషన్. ప్రభువా నన్ను విరగొట్టు, నన్ను పగలగొట్టు. ప్రియులారా, ఈ విషయాన్ని నేను సుధాకర్ అన్న క్లాసుల్లో కూర్చున్నప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసా? ఒక మట్టి కొండ తీసుకొచ్చి ప్రియులారా దానిని కర్రతో పాటమని కొట్టాడు. పాటమని పడితే మొత్తం ఆ కొండ పెంకులన్నీ పగిలిపోయి అట్లా పడిపోయినాయి. పడిపోయిన తర్వాత నిజంగా పగిలి బతకాలని అనుకుంటే దేవునికి పగిలింది కావాలి, లోకానికి అన్ని బాగున్నవి కావాలి. దేవునికి పగిలింది కావాలి, లోకానికి అన్ని బాగున్నవి కావాలి. లోకం వాడుకోవడానికి అన్ని బాగోవాలి, దేవుడు వాడుకోవడానికి పగిలించాలి. వాడుకుంటాడు ఆయన. మీరు పగిలిన వారిని అనుకుంటే ఒక చిన్న ఏమంటే కొండ పెంకు, చిల్ల పెంకు మీ జోబులో తీసుకుని ఇంటికి పొండి అన్నాడు ఆయన. ఆ కొండ పెంకు ఉంది నా దగ్గర, తీసుకున్నాను. ఏమంటే పగిలిన జీవితం కొరకు నేను బ్రతుకుతానో తీర్మానం చేసుకుని తీసుకెళ్ళండి కొండ పెంకు మీ ఇంటికి అన్నాడు. నేర్చుకోండి పగలడం, విరగడం. ప్రియులారెక్క నేను చేయగలను, నేను యోగ్యుడను, నేను సమర్థుడను, నేను ఏదో అయిపోయాను అని చెప్పే ప్రియులారా ఇక ఎచ్చులకు పోకుండా వినండి, పగిలిన విరిగిన జీవితంలో లోతైనటువంటి ప్రియుల దీన మనస్సు సేవలో మనకు అబ్బొద్ది. కనుక సేవకులైన సహోదరులందరికీ నా మనమేంటనంటే వినండి, దేవునితో ఒంటరితనం, దేవునితో మౌనం, దేవునితో భేటీ, ఈ 3 నీకొస్తే నేనెంత అయోగ్యుడును, నేనెంత అసమర్థుడును, నేనెంత పరిపూర్ణును ఎరిగినటువంటి తావులు వస్తే ప్రైజ్ గాడ్, దేవుడు నిన్ను మోల్డ్ చేస్తున్నాడు, దేవుడు నిన్ను చెక్కుతున్నాడు, దేవుడు నిన్ను రూపుదిద్దుతున్నాడు, దేవుడు తన చేతిలో నీకు రూపాన్ని ఇస్తున్నాడు. మంచి సేవకునిగా అర్థం. ఇంకెక్కువ చెప్పలేను. ప్రియమైన స్నేహితులారా, చివరి 40కి వచ్చేద్దాం. ఇక్కడ ఉన్నారా మీరంతా? సమయం అవుతుంది కనుక 2:40లో చివరికి వచ్చేసరికి పగిలినా బిగిరిగినా ఏమంటే మోషేనే చూస్తున్నాము.
చివరి 40కి వచ్చేసరికి ఆయన అరణ్యయాత్ర చేస్తూ ఉన్నాడు. ఇందులో ఆధ్యాత్మిక నాయకుడిగా, సేవకుడిగా ఉన్నాడు. ఇక్కడ నేను ఏమై ఉన్నాను అనుకునేది పోయింది, అలాగనే నేను ఏమీ కాననుకునేది కూడా పోయింది. ఇప్పుడు ఏమొచ్చిందంటే నా దేవుడే నా సర్వం అనుకుని ఒక మంచి స్థాయికి వచ్చి అతను పనిచేసిన సేవా విధానాల్లో కొన్ని తలంపులు చెప్పి దీని కొరకు తపన పడదాం. మన వల్ల జరగవలసిన సేవ అదే జరుగుద్ది. మనం బాగుంటే మనం వలన జరగవలసిన సేవ దానికదే బాగా జరుగుద్ది. నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ చివరి 40లో ఆధ్యాత్మిక సేవకునిగా తన జీవితంలో తను సంపాదించుకున్న మంచి అనుభవాలు నేను వరుసగా జ్ఞాపకం చేస్తాను. నిర్గమకాండ 33:11 చూస్తారా? మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తర్వాత అతని పాలెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువ అని యవనస్తుడు గుడారములో నుంచి వెలుపలికి రాలేదు అని ఉంది. ఈ వచనంలో వినండి, ఈ చివరి 40లో మోషే దేవునితో సన్నిహితమైన సంబంధంలోనికి వచ్చేసాడు. చాలా క్లోజ్ రిలేషన్. ఒక స్నేహితుడు మరో స్నేహితుతో మాట్లాడుకున్నట్టుగా దేవుడు మోషేతో దేవుడు అలా మాట్లాడుకునే మంచి అనుభూతులు ఒక సేవకులు ఈ స్థాయికి రావాలి. నాకు రావాలనే ఉంది. మరి దేవుడు ఒక స్నేహితుడు నాతో మాట్లాడినట్లుగా ఆయన నాతో మాట్లాడుతుంటే ఎంత బాగుంటుంది. నేను నా స్నేహితునితో మాట్లాడుకున్నట్టుగా నేను దేవునితో మాట్లాడుకుంటే ఎంత బాగుంటుంది. దేవుడేదో దూరంగా ఉన్నవాడు అన్నట్టు కాకుండా, దేవుడేదో పరాయివాడు అన్నట్టు కాకుండా, దేవుడు నా స్నేహితుడు, ఆయన నాతో స్నేహితుడిలాగా మాట్లాడుకుంటాడు అనే అనుభూతులు సేవకునికి ఎంత దమ్ము తెచ్చిపెడతాయండి. ఇది మొదటి మాట. రండి సంఖ్యాకాండాన్ని వెళదాం రండి. 11వ అధ్యాయం, సంఖ్యాకాండం 11వ అధ్యాయం చదువుతున్నాను చూడండి ప్రియులారా. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 27వ వచనం చదువుతాను. అప్పుడు ఒక యవనుడు మోషే యొద్దకు పరిగెత్తుకొని వచ్చి ఎల్దాదు మేధాదులు పాలెములో ప్రవచించుచున్నారని చెప్పగా, మోషే ఏర్పరచుకున్న వారిలో నూను కుమారుడును మోషే పరిచారకుడైన యెహోషువ, మోషే నా ప్రభువా వారిని నిషేధింపమని చెప్పాను. అందుకు మోషే, నా నిమిత్తము నీకు రోషం వచ్చిన యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగినట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచును గాకని అతనితో చెప్పాను. ఇక్కడ మోషే దగ్గర ఉన్న మరొక అనుభవం ఏంటో తెలుసా? సేవలో అసూయలేనితనం. సేవలో అసూయలేనితనం. అక్కడెవరో ఎల్దాది మేధాదులు అనే వాళ్ళు వాక్యాలు ప్రవచించేస్తున్నారట. ఒక యవనస్తుడు వచ్చే పరిగెత్తు చెప్పాడు, మోషే అయ్యో నా ప్రభు నువ్వు కదా మాకు ప్రవక్తవి, వారెవరో చెప్పేస్తున్నారు అక్కడ వాక్యాలంటే. యెహోషువ ఆ మాట విని వారిని నిషేధింపు అనగానే మోషే అంటున్నాడు, ఏమయ్యా జాషువా, నా నిమిత్తము నీకు రోషం వచ్చిన దేవుడు అందరి మీద తన ఆత్మను ఉంచి వాడుకుంటాడు గాక, నీకెందుకు నా నిమిత్తము నీకంత రోషం వచ్చింది? మన పరిచర్యలో మనం అసూయ పడకూడదు. ఈ రోజున ఇదే మనకు రావాలి. మన మధ్యలోనే ఒక పరిచర్య బాగుందనుకోండి, మన పరిచర్య అలా ఉన్నట్టుగా అనిపించలేదనుకోండి, ఎక్కడో అసూయ. ఆ మధ్య ఎక్కడో ఒక ఆయన అంటాడు, వాక్యం చెప్పి కిందగరగానే దురుసుగా మాట్లాడుతూ, మీరు భలే చెప్తారు కానివ్వండి, మీ సేవకుడు కూడా మా ఊర్లో వచ్చి కుంపటెట్టాడండి అన్నాడు. కుంపటంటే మరొక ఏమంటే మందిరం పెట్టాడట, చర్చ్ నడుపుతున్నాడట. ఏం బ్రదర్ ఏంటనంటే, అంతేనండి మీరు లేవండి అక్కడ అంటే వెంటనే ఏమంటే నా దగ్గర ఉన్న ప్రకాశన్న ఉండి అప్పుడు అంటున్నారు ఆయన, అవునండి మీరున్న చోటుగా వీళ్ళ సేవకుడు ఒక ఆయన వచ్చి సేవ మొదలు పెట్టాడా, పోలినేడతను వచ్చామని చెప్తాం కానీ ఒక 100 రూపాయల నోటు మీద ఆ ఊరోళ్ళందరినీ పరలోకం తెచ్చేపు వచ్చి నాది అని రాయించి సంతకం పెట్టి ఇచ్చామనండి, ఆయన ఊరు వదిలిపోమ్మంటామన్నట్టు. ఏమిస్తాడు? ఆ ఊరోళ్ళందరినీ పరలోకం తెచ్చే పూజ అని చెప్పగలడా? తన ఒక్కడ వల్ల అవుతుందా? ఈరోజు కొంతమంది సేవకులు ఎట్లయిపోతారంటే, అమ్మ పెట్టదు ఇలాంటివి బాగా తెలుస్తాయి మనకి. కనుక సేవలో ఒకరి వల్ల ఏదైనా జరిగితే అతనే పరపక్షమందున్నవాడు కాదు కదా, స్వపక్షమందున్నవాడు అనే విషయం అర్థం చేసుకుని అసూయ తెచ్చుకోవద్దు పరిచర్యలో. అది మనకు కుళ్ళు, మన ఎముకలకు కుళ్ళు. అది మోషే దగ్గర అది లేదు, అది మనం నేర్చుకోవాలి. ఈ చివరి 40లో
దేవునితో సన్నిహితమైన సంబంధం, దేవుని సేవలో అసూయ లేనితనం. మూడో సంగతి చెప్తాను చూడండి, ఇది నేర్చుకుందాం సేవలో మనం ఉండే ప్రతి వారం. చూడండి, సంఖ్యాకాండం 12:3 ఏమి రాస్తుంది అంటే, వారు ఇలా చూడండి, యెహోవా ఆ మాట విన్ను, మోషే భూమి మీద ఉన్న వారందరిలో చెప్పండి మిక్కిలి సాత్వికుడు. దేవునితో సన్నిహితమైన సంబంధం అలవాటైంది ఈ 40లో. సేవ మీద అసూయ చచ్చింది ఈ సేవలో, ఈ చివరి 40లో. తర్వాత ఈ చివరి 40లో సాత్వికం బాగా వచ్చింది. ఏమిటి సాత్వికం అనే మాటకు సరైన అర్థం అంటే, వీడు సాత్వికం అంటే ఏమిటి తగ్గించుకోవడం కాదు, సాత్వికం అంటే వినయం చూపడం కాదు. సాత్వికం అంటే దేవుడు మనకిచ్చిన హక్కు అధికారాలు సేవలో వాడుకుని మరి ఒకరి అజమాయిషి కింద ఉండి జవాబుదారీతనము కలిగి లెక్కప్పగించే వాళ్ళలాగా బతకడం. సేవకులకు ఇదే ఇష్టం ఉండదండి. నేను దేవుని లెక్క చెప్తానండి అంటారు. అరే, కనబడిన దేవునికి లెక్క చెప్పేస్తానంటున్నా, కనబడిన మనిషి కొంచెం లెక్క చెప్పు. మనిషి కొంచెం నీ భాగ్యాన్ని చూస్తున్నాడు, నీ లోపల చూడలేడు. కానీ మనం ఎవరికి లెక్క అప్పగించవలసి ఉందో ఆ దేవునికి సమస్తమును మరుగులేక తేటగా ఉన్నాయి. ఈ కొంచెమే చూడగలిగి నీ మనిషికే నువ్వు లెక్క చెప్పలేనప్పుడు సమస్తం చూడగలిగిన దేవునికి ఆయనకే లెక్క చెప్తావు. నువ్వు లెక్క అప్పగించే వ్యక్తి నీకు ఒకరు ఉండడం అవసరం, నీకొకరు ఉండడం అవసరం కదా. మనకి లెక్కడిగే వారు ఎవరైనా ఉన్నారా? ఎక్కడికి వెళ్తున్నావు? నీకు వచ్చే కానుకలు ఎలా ఖర్చు పెడుతున్నావు? నీ భార్య బిడ్డలతో ఎలాగుంటున్నావు? వాక్య పరిచర్య దేని బట్టి చేస్తున్నావు? గత ఆదివారం ఏం ప్రసంగం చేశావు? మీటింగ్ పెడితే ఎలాగ ప్లాన్ చేసుకొని మీటింగ్లు పెడుతున్నావు? లేకపోతే వారమంతా నీ పరిచర్యలు ఏమేమి చేస్తుంటావు అని ఎవడైనా లెక్కడిగినోడు మనకు ఉంటాడా? ఉంటే అసలు మనకి ఎంత ఒళ్ళు మండుద్ది. అడిగాడు అనుకుంటావు, నువ్వెవడ అడగడానికి? అదేంటండి మరి సాత్వికం ఎప్పుడు వస్తుందండి? మనకి లెక్క అడిగేవాడు లేకపోతే, మన లెక్క అప్పగించే మనుషులు కాకపోతే మనకి సాత్వికమైన గుణం ఎప్పుడు వస్తుంది? సేవకులారా వినండి, ఈ రోజున జవాబుదారీతనం, లెక్కప్పగించే మనసు సంఘములో ఉన్న పెద్దలు, పరిచారకులు సేవకులుగా లెక్కప్పగించాలి. సేవకులమైన మనం మన సావాస్యములో ఒక పెద్ద ఆధ్యాత్మిక నాయకులు ఎవరు ఉంటే వాళ్ళకు లెక్కప్పగించాలి. అటువంటి సోదరీలు సేవకురాళ్ళు భర్తకు లెక్కప్పగించాలి. వినండి ప్రియులారా, ఒక ఆయన ఏమన్నాడంటే, విశ్వాస అంట తనుగుతాను లెక్కప్పగించుకునేలాగా ఉంటాడట, విశ్వాసి తనుగుతాను లెక్కప్పగించుకునేవాళ్ళలాగా ఉంటాడట. కానీ శిష్యుడు నేను అందరికీ లెక్కప్పగించాలన్నట్టు బతుకుతాడట. సంఘంలో విశ్వాసులు ఎక్కువై నాకు నేనే లెక్క చెప్పుకుంటాను అన్నట్టున్నారు, శిష్యులు లేరు. శిష్యులుగా మనోళ్ళు ఉంటే నేను అందరికీ జవాబుదారీని, నేను అందరికీ లెక్క అప్పగించాలన్న భయం ఈ రోజున విశ్వాసులకు వస్తుంది. మా పాస్టర్ గారు భలే జవాబుదారీతనంతో బ్రతుకుతారండి. నేను ఇంత చెప్పాను, ఆ పెద్ద ఆయన ఈ జవాబుదారీతనం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. జవాబుదారీతనంతో బతికే సేవకులకు లాస్ట్ టైం కాన్ఫరెన్స్లో కూడా మన వాళ్ళ అన్నయ్యలు చెప్పారు ఆ మాట. ప్రతి సేవకునికి, వింటున్నారా, ప్రతి సేవకుని జవాబుదారీతనంతో బతికే ప్రతి సేవకునికి, ఒక సేవకునికి ఒక పౌలన్నయ్య ఉండాలట, ప్రతి సేవకునికి ఒక బర్నబా బ్రదర్ ఉండాలట, ప్రతి సేవకునికి ఒక తిమోతి కొడుకు ఉండాలట. నీ మీద పౌలు నిన్ను నాయకత్వం ఇచ్చి నీకు ఆలోచనలు ఇచ్చి నడిపిస్తాడు. నీ బర్నబా నీతో కలిసి పనిచేస్తాడు. నీ తిమోతి నీ జీవితాన్ని సంపాదించుకొని వాడు నీలాగా తయారవుతాడు. ఒక మంచి సేవకుడు తనను తాను మరొకరిలో తనను ఉత్పత్తి చేసుకుంటాడట. ఒక మంచి సేవకుడు తనను తాను మరొకరిలో తాను ఉత్పత్తి చేసుకుంటాడు. అవతల వ్యక్తిలో నిన్ను నువ్వు చూసుకునేలాగా తయారు చేస్తాడట. ఎంతసేపు మనమే మిగిలితే, మనం ఎవరికీ లెక్క అప్పగించకపోతే, జవాబుదారితనం మనకు రాకపోతే, వినండి స్నేహితులారా, సాత్వికం ఎప్పుడు వచ్చింది? నేనే మిమ్మల్ని ఎక్కడిని మీ భక్తిని తక్కువ చేసి మాట్లాడడం లేదు సుమా, నన్ను అపార్థం చేసుకోకండి. మోషే లాంటి వాడు లాస్ట్ 40లో, మోషే లాంటి వాడు చివరి 40లో ఏమి నేర్చేసుకోవాలో నేర్చేసుకున్నాడండి. అందుకని చివరగా దేవుడి మాట చెప్పాల్సి వచ్చింది. ఇది నూతన నిబంధనలు కూడా క్యారీ అవుట్ అయింది. అదే సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనం చూడండి. సంఖ్యాకాండం 12:7వ వచనం ఏముంది? అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు.
ఇశ్రాయేలీలు అనబడిన నా ఇల్లు, ఈ ప్రజలే నా ఇల్లు. ఈ ఇశ్రాయేల్ అందరిలో ఈ మోషే నమ్మకమైన వాడు. నేను ఏమి రిసోర్సెస్ ఇచ్చానో దాన్ని ఎలా ఖర్చు పెట్టాలో అవన్నీ ఖర్చు పెట్టి నా ఉద్దేశాలను నెరవేర్చాలో అలా నెరవేర్చడంలో ఆయన నమ్మకస్తుడు. దేవుడు మనకు సమయం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? అందుకే ఖర్చు పెట్టామా? దేవుడు మనకు సంపద ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడో అందుకే ఖర్చు పెట్టామా? దేవుడు మన కుటుంబం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడో అందుకొరకే కుటుంబాన్ని వాడుకున్నామా? దేవుడు సంఘాన్ని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడో అందుకొరకే సంఘములో ఉన్నామా? సేవా పొలాన్ని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడో సేవా పొలం అలాగే పనిచేస్తున్నామా? అసలు ప్రతి రిసోర్స్, ప్రతి ముడి వనరులు దేని కొరకు నీకు ఇవ్వబడ్డాయో అది అందుకొరకే వాడుతున్నామా అనేది మనం ఆలోచించకపోతే మన నమ్మకస్తులుగా చచ్చినా తయారు కాము. ఒక ఆయన అన్నాడు, దేవుడంట ఒక రోజున బలా నమ్మకమైన మంచి దాసుడా అని ఆయన ఒక రోజు అనాలంటే ఆ మాట ఆయన ప్రతిరోజు మనతో అనాలట. ఎందుకంటే మనం ఎప్పుడు గుట్టుకుమంటామో తెలియదుగా, ఎప్పుడు చస్తామో మనకు తెలియదు కదా. కనుక ఆయన సముఖానికి వెళ్ళినప్పుడు బల నమ్మకమైన మంచి దాసుడా అని ఆయన ఆలోచనాలంటే ఆ మాట ప్రతిరోజు మన గురించి అనాలి అన్నట్టుగా మన నమ్మకస్తులుగా బ్రతకడం అది మన జీవన విధానం అయిపోవాలి. నమ్మకంగా జీవించడం ఇది సర్కస్లు చేసి సంపాదించుకునేది కాదు. ఇది మన లైఫ్ స్టైల్, మన జీవన విధానంగా మార్చుకునే విధానంలో మనం సాగగలిగితే వినండి, ప్రతి అభ్యంతరాన్ని తొలగించుకొని మనం నిజముగా ధన్య జీవులమై మన ఎడల దేవుని కొన్న సంకల్పాన్ని నెరవేర్చి ముగించుకొని ఆయన దగ్గరకు చేరుకుంటాం. ఇప్పుడు చెప్పండి, ఎదురుగా వచ్చిన సంపద, ఎదురుగా వచ్చిన సుఖభోగాలు, ఎదురుగా వచ్చిన ప్రేరు ప్రఖ్యాత ఇవి నాకు అక్కర్లేదు. నాది వేరొకటి ఉంది. దేవుడిచ్చినటువంటి ప్రత్యక్షత, అందుకొరకు కలిగినటువంటి ఏకాంతము, ఆ నిశ్శబ్దంలో దొరికిన ప్రత్యక్షతలోంచి తిరిగిపోయిన పగిలిపోయిన జీవిత అనుభవాలు, చివరికి ఆధ్యాత్మిక యాత్ర చేస్తూ సేవకులుగా దేవునితో సన్నిహితమైన సంబంధం, సేవలో అసూయ లేకుండా ఉండడం, అలాగనే సాత్వికము, నమ్మకత్వం ఇవన్నీ నేర్చుకొని సేవకులుగా మన జీవితాలను సార్థకం చేసుకోవడం అది అవసరం. కనుక సహోదరులారా, ఈ వాక్యపు వెలుగులో మోషే గురించి ఎవడు రాసిన మాట, మోషే 120 ఏండ్ల వాడై మృతి నొందెను, అతని దృష్టి మాంద్యం లేదు, అతని సత్తువ తగ్గలేదు. 127 సత్తువ తగ్గలేదట. 120 ఆయన కంటికి దృష్టి మాంద్యం రాలేదట. ఏమంటే చక్కని అన్ని రకాల ఆరోగ్యాలతో ఏమండి ప్రభు దగ్గరకు తాను వెళ్ళిపోయాడు. కనుక సేవకులమైన మనం చచ్చుడైతే ఖాయం కదా, ఏదో ఒక రోజు మరణించేదైతే ఖాయం. ఎలా పోతాం ప్రభు దగ్గరగా చెప్పండి? ఒక మీటింగ్లో అన్నాను, సేవకుల మీటింగ్లోనే నువ్వు ఎలా చావాలనుకుంటున్నావు అని నా టాపిక్ పెట్టా. హౌ డు యూ విల్ డై అని. సేవకులు ఒలిమండిందట. ఒక ఆయన వచ్చాడు, అదేంటన్నా ప్రసంగం ఎలా చావాలనుకుంటున్నామని ప్రసంగం చేసావని చాలా కోపడ్డారు సేవకులు. అన్నారు, పోనీ నేను ఎలా చావాలనుకుంటున్నావు అని నేను అడగను, మిగిలిపోతారా? పోనీ నేను అడగనండి, ఎలా చావాలనుకుంటున్నావు సేవకులారా అని అడగను, మిగిలిపోతారా? చచ్చేది ఖాయం కనుక అర్థవంతంగా చచ్చిపోదాం మనం అని చెప్పి దేవుని వాక్యం నుంచి వాక్య తలంపులు ఇస్తే నా మీదంత ఆయాసం పెట్టుకోవడం ఎందుకు? కనుక ఇక్కడ కూర్చొని సేవకులమంతా బయట నుంచి వచ్చిన ఏమండి పెద్దలు, పరిచారకులు, సహోదరులు అందరము ఈ వాక్య వెలుగులో మోషే జీవితం చెప్తుంది. దేవుడు తయారు చేసిన సేవకుడు ఇట్లుంటాడు. నీకు నువ్వు సేవకుడుగా ఈ ఘనతగా రాలేదు, నీకు మనుషుల వలన ఈ సేవకు రాలేదు. దేవుడు నిన్ను పిలిచాడు, దేవుడు నిన్ను రక్షించాడు, దేవుడు సేవగా పిలిచాడు, దేవుడు వాక్యం నేర్పించాడు, దేవుడు నీ సేవ ఇచ్చాడు, దేవుడు సంఘం ఇచ్చాడు, దేవుడు సేవా ఫలం ఇచ్చాడు, దేవుడు నీ మీద చాలా పెట్టుబడి పెట్టేశాడు. ఇప్పటికే నీ మీద పెట్టిన పెట్టుబడికి తగిన ఫలితం నువ్వు చూపకపోతే ఏమంటే ఆయన ముందు ఒకరోజు ఎలాగ మనం తలెత్తుకొని మనం మిగులుతాం? తల వంచండి అన్న సుధాకర్ అన్న ప్రార్థన చేస్తారు.